ఒకరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి నల్లమల్ల అడవి యొక్క అందాలు చూడడానికి ఆ యొక్క అడవిలోకి వెళ్ళాం. అయితే పొగులంతా మేము మొత్తం అన్నీ కూడా అక్కడున్న మంచి మంచి ప్రదేశాలు చూసుకున్న తరువాత ఇంకా నైట్ అయిందనమాట. అయితే చీకటి పడింది. ఇంకా మేము బయటికి వెళ్ళలేం. అయితే మేము క్యాంపింగ్ అక్కడే వేయాలనేసి అనుకుంటూ ఉన్నాం. అయితే అనుకుంటూ ఉన్న సమయంలో చీకటి అయిపోయింది. అయితే చీకట్లో ఒకరి ముఖాలు కూడా కనపడినంత చీకటి అయిపోయింది ఆ చెట్ల మధ్య. అంటే అప్పుడు అనిపిస్తుంది మాకు, అరే ఏంట్రా ఇలా ఉంది ఈ యొక్క నల్లమల్ల ఫారెస్ట్ అని. అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్నో. అంటే చాలామంది అక్కడ చనిపోవడం, వాళ్ళు ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయి అనే సంగతి మాకు అక్కడ ఒక్కరోజు నైట్ గడుపుతామనే ముందు మాకు తెలిసింది. అది ఎలా అంటే, నేను సడన్గా నా ఛానల్ యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడగా నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో అన్నీ కూడా తినేసి మొత్తం ఒక డెడ్ బాడీని వదిలేసింది. అయితే ఒక్కోరిని ఒక్కో రకంగా చంపుతుంది. ఇంకేముంది, ఫైనల్గా నా చోటు ఇంకా నేను ఉన్నాను మిగిలింది. అయితే వస్తుంది, ఏ రూపంలో వస్తుందో తెలియదు. పిల్లి రూపంలో అయినా, పక్షి రూపంలో అయినా, ఏదైనా ఒక మృగం రూపంలో అయినా వస్తుంది అనేసి నాకు అనిపించింది. అప్పుడే నా చుట్టూ ఉన్న చెట్లు మొత్తం అంతా కూడా సదును చేసుకున్నాను. మధ్యలో ఒక రౌండ్ గీకాను. ఆ రౌండ్ మధ్యలో కూర్చున్నాను. అయితే ఎక్కడ కూడా కదలకూడదు, పరిగెత్తకూడదు. ఎలా వస్తుందో అప్పుడే ఉన్నట్టు నా ముందర భూమిలో నుంచి కొన్ని పురుగులు రావడం, అలాగే భూమి కదలడం మొదలైంది. నాకు అనిపించింది, అరే ఇంకా మనం బ్రతికి బట్ట కట్టగలమా అనేసి. అప్పుడే నేను ఎత్తేగాన పరుగులు ఒక్కసారిగా తీశాను. ఎంత పరుగులు తీసినా కూడా ఒక్కసారిగా నా కాలు పట్టుకొని ఆ పొదల్లోకి లాక్కొని వెళ్ళిపోతుంది. అరే వదులు వదులు అంటున్నా కూడా వదలకుండా లాక్కొని పోతుంది. నా వల్ల కావడం లేదు. మొత్తం నా శరీరానికి మొత్తం అంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. నెత్తురు కారుతుంది. ఆ నెత్తురు వాసనకి అది ఇంకా ఉగ్ర రూపం దాలుస్తూ ఉంది. ఒక్కొక్క కన్ను గుడ్డు దాన్ని చూస్తూ ఉంటే నాకైతే కానీ దాని ముఖం చూసిన వెంటనే అద్దం చనిపోయినట్టు ఫీల్ కలిగింది. అయితే ఆ యొక్క ముఖం చూడలేక నేనైతే కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అయినా కూడా అది ఎంత క్రూరంగా అరుస్తుందంటే తన ఆ అరుపు శబ్దానికి కూడా నా చెవులు పగిలిపోతూ ఉన్నాయి. కర్ణబేరిలో నుంచి నెత్తురు కారుతూ ఉంది. అయితే చెవులు రెండు మూసుకుంటే కూడా అది తన చేతులతో పదునైన గోర్లతో నా శరీరం పైన రక్కుతూ ఉంది. ఆ గోర రక్కిరికి నా నెత్తురు కారుతుంది. అయితే అప్పుడే ఒక్కసారిగా తనతో పాటు ఉన్న కొన్ని ఆత్మలు ఒక్క దగ్గరికి వచ్చాయి. అవి అప్పుడే పోట్లాడుకుంటున్నాయి, నాకు కావాలి అనేసి. అయితే అప్పుడే అసలైన సంగతి బయటపడింది. ఆ చుట్టూ ఉన్న